వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తారు. అట్ ది సేమ్ టైం మీరు స్టేడియంలో కూడా ఏంటంటే రేట్లు ఫిక్స్ చేయకుండా ఒక్కొక్క స్టేడియంకి, ఎందుకంటే ఒక్కొక్క స్టేడియం ఒక్కొక్క సైజులో, సో కొన్ని చిన్న స్టేడియంస్ కూడా అదే రేటు పెడితే అది న్యాయం కాదు. అది పెద్ద స్టేడియంకి పెట్టండి, చిన్న స్టేడియంకి మీరు తక్కువ రేటు పెట్టండి. వాళ్ళ పాపం అక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు. ఒక రోజు చేయాల్సింది 2 రోజులు చేసుకుంటారు, సీనియర్స్ ఒకరోజు, జూనియర్స్ ఒకరోజు. సో ఆ విధంగా ఈ సభామూలంగా మన పాత్రిక సోదరులకి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఈ మ్యాటర్ని బోల్డ్గా రెడ్ లెటర్లో మీరు పెట్టి, ఎందుకంటే ఎంతో మేము మాట్లాడు కేవలం కరాటే కాదు, కరాటే, జూడో, కుంఫు, తైక్వాండో ఎన్నో ఉన్నాయి. సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఒకటి. రెండోది, ఇప్పుడు మార్షల్ ఆర్ట్ గురించి చెప్పడం జరిగింది. నేను చిన్న వయసులో, నేను 11 years ఉన్నప్పుడు మా అమ్మగారు, ముఖ్యంగా నాన్నగారు కూడా కాదు, మార్షల్ ఆర్ట్ పంపించారు. మార్షల్ ఆర్ట్కి ఎందుకు పంపించారంటే మా ఇంటి ఎదురులోనే రోజు ఆర్విటి మణి గారు, నేను ఫస్ట్ ఆర్విటి మణి స్టూడెంట్. ఇప్పుడు 50 years, ఇది 50th year నాకు మార్షల్ ఆర్ట్ లేదు. ఇప్పుడు 50 years బ్యాక్ చెప్పారు. ఎందుకు పంపారు అని నాకు ఒక డౌట్. ఎందుకంటే తర్వాత తెలిసింది ఏంటంటే, నేను స్కూల్లో కోతి, పెద్ద కోతి. నేను స్కూల్లో చెప్పిన మాట వినను, కంట్రోల్ చేయలేరు ఇంట్లో. స్కూల్ కాలేజీలో నేర్పించేది చదువే, స్కూల్లో నేర్పించేది క్లాస్ డిసిప్లినే, అంతేగాని బయట వెళ్ళిన తర్వాత డిసిప్లిన్ వాళ్ళు నేర్పించలేరు టీచర్స్. సో డిసిప్లిన్ నేర్చుకోవాలని చెప్పేసి మా అమ్మగారు ఏం చేశారంటే మార్షల్ ఆర్ట్ పంపించారు. ఈరోజు సుమన్ అన్నవాడు బోలా శంకరుడు అమాయకుడు కాదు, లోపల పిశాచి ఉంటుంది, పడుకుని అది ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తాయి. అది కంట్రోల్ చేసేది మార్షల్ ఆర్ట్. అంటే జీవితంలో మనం ఎలా సాధించాలి. చదువు ఒకటే కాదు, చదువుతో అన్నీ మనం చేయలేము. మన క్యారెక్టర్, మన మేనరిజం, మర్యాద, గౌరవం, అభిమానం. ఎందుకంటే ఏదో ఈరోజు శాశ్వతం కాదు కదా. ఎన్ని నాకు నేర్పించింది మా మాస్టర్. మొన్ననే కోయంబత్తూరులో మా మలేషియా గ్రాండ్ మాస్టర్ ధూళిపన్నయ్య గారు వచ్చారు. ఆయనతో 3 రోజులు ఉన్నాను. ఫంక్షన్ జస్ట్ వెళ్ళే వచ్చాను. 3 రోజులు ఆయనతో ఫోన్ చేస్తే పాత విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని, అప్పుడు ఉన్న స్టాండర్డ్, అప్పుడు ఉన్న ప్రాక్టీస్ అవన్నీ ఆలోచించి ఆయన చెప్పారు. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే, ఆయన 3 అబ్బాయిలు బ్లాక్ బెల్ట్స్ మాస్టర్స్ మలేషియా. వాళ్ళు ఇక్కడ కూడా వస్తుంటారు, ఆంధ్ర తెలంగాణ వస్తుంటారు. గ్రేడింగ్ మొత్తం ఆయనే వస్తాడు. వైట్ బెల్ట్ కూడా గ్రేడింగ్ కూడా ఆయనే వచ్చి చేస్తాడు. తర్వాత ఆ మర్యాద, ఏదైతే స్టేడియం, ఆ డోజో మర్యాద అంటే డ్రెస్, యూనిఫామ్. ఇప్పుడు చాలామంది ఏంటి కింద గీ వేసుకుంటారు, పైన టీషర్ట్ వేసుకుంటారు, లేదా పైన గీ వేసుకుంటారు, కింద జీన్స్ వేసుకుంటారు. చాలా తప్పు. యు ఆర్ ఇన్సల్టింగ్ ద మాస్టర్, యు ఆర్ ఇన్సల్టింగ్ ద గేమ్. డోంట్ డూ దట్ ప్లీజ్. వేర్ యువర్ డ్రెస్. వాచ్ వేసుకోవడం, చైన్ వేసుకోవడం, ఉంగరం వేసుకోవడం ఇవన్నీ లేవు. ఆ నిమిషానికి ఆ గౌరవం ఇస్తే మీకు ఆటోమేటిక్గా గౌరవం పెరుగుతుంది. ఆ ఫోటోలో గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకుంటున్నప్పుడు సర్టిఫికేట్ కానీ మెడల్స్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో అందంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది మీరు చేయకపోతే మీకే మైనస్. ఎందుకంటే కాంపిటీషన్ వస్తూనే ఉంది. కాంపిటీషన్ ఆపలేమో. ఎవరు వచ్చినా చెప్పారు, సార్ వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారంటే నేను ఒకటే చెప్పాను, వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళు చూపిస్తున్నారు. అది ఎట్లా ఆపుతాము, ఎట్లా చూపించొద్దంట. మీరు చేయాలి, మీరు స్టాండర్డ్ కీపప్ చేయాలి. ఈ స్టాండర్డ్ కీపప్ చేయకుండా మీరు వచ్చేసి మీరు వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారంటే, ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఏంటంటే ఒక్కొక్క ప్రొఫెషన్లో నేనున్నాను, నేను యాక్టింగ్ అయిపోయింది చెప్పి నేను కూర్చుంటే ఎట్లా అండి. నేను ఈ తరంతో నేను కంపీట్ చేయట్లేదు, కాంపిటీషన్ నాతోనే ఉంది. ఒరే సుమన్, 10 సంవత్సరాల ముందు ఏం చేశారా, ఇప్పుడేంట్రా నేను అడుగుతున్నాను. 10 సంవత్సరాల ముందు సినిమా చూస్తున్నాను, నా యాక్టింగ్ ఇంతే, చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు బెటర్మెంట్, ఎవరితో పోటీ లేదు. నేను గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నాలో నేను డెవలప్ చేయడంతోనే నాకు ఒక శివాజీ, ఒక అన్నమయ్య ఇలాంటి సినిమాలు రావడం కారణంటే సుమన్ ఆర్టిస్ట్ చేయగలుగుతాడు. మొన్న ఈటీవీ 9లో శ్రీమతి శ్రీవారం వచ్చింది, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. చాలామంది పేరు వెళ్ళింది, కానీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు నా పేరే చెప్పారు. అతనే న్యాయం చేయగలుగుతాడు, లాస్ట్ క్లైమాక్స్లో సీన్లో చెప్పి పెట్టాడు. అంటే ఆ పేరు సంపాదించు. అంటే ఏంటంటే మన స్టాండర్డ్, మన ఎవరిని రిక్వెస్ట్ చేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి సింపతి అవసరం లేదు. మీ స్టాండర్డే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది, మీ స్టాండర్డే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది చాలా ముఖ్యం. మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. రెండోది, ఈరోజు ఇందాక అందరూ డిస్కస్ చేసేది, మనలో చాలా గొడవలు ఉన్నాయి. ఇది చాలా, అంటే గొడవలు రావచ్చు, నేను రాకూడదు కాదు, కూర్చొని మాట్లాడి అది మనం సెటిల్ చేసుకోవాలి. ఒక టోర్నమెంట్ జరిగేటప్పుడు అందరూ అక్కడికి వెళ్ళాలి, సక్సెస్ చేయాలి. అలాగే ఇంకొకరు ఆయన టోర్నమెంట్ జరిగినప్పుడు అందరూ వెళ్ళాలి. అంతేగాని ఒకరి దీనికి రావడం పోవడం
ఎందుకంటే ఎవరు సక్సెస్ని ఎవరు ఆపలేరు. తమ్ముడు నేను నాతో పోటీ చాలా మంది ఉన్నారు, వాడిని ఆపగలుగుతానా? లేదు. నా ఇది నేను చేసుకొని పోతాను. నా డిమాండ్ నాకు ఉంటుంది. సక్సెస్ ఎప్పుడు రావాలో వస్తాయి, ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తే వస్తుంది, అది మనం ఏం చేయలేము. కానీ మన లెవెల్ని మనం మెయింటైన్ చేసుకుని పోవాలి. మన అందరం కలిసి ఉండాలి. ఇది ఒక ఫ్యామిలీ. కరాతే వేరే, కుంఫు వేరే కాదు. మా చేసిన ఇంటర్నేషనల్ ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ పెట్టాడు, చాలా బాగుంది అందరూ. అండ్ మనం మెయిన్ ఏంటంటే ఫిట్నెస్. ఫిట్నెస్ మనం ఎంత ఫిట్గా ఉన్నామో అంత మీకు డిమాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనున్నాను ఈ రోజులో, ఎంత డే నైట్ వర్క్ చేసినా మార్నింగ్ వచ్చేసి 45 minutes ఏదో ఒకటి చేయకుండా నేను అంటే ఆ బాడీ ఆ టైంకి ఎట్లా ఉంది. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజే ఏం కావాలంటే 100 punches చేస్తాను, లేదా 100 blocks చేస్తాను. షోల్డర్ని వీటి అన్నిటికీ ఫ్రీ అయిపోతుంది. పంచులు చేస్తే షోల్డర్ ఏది ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్లాక్స్, అప్పర్ బ్లాక్, లోవర్ బ్లాక్, సైడ్ మిడిల్ చేస్తాం. కిక్స్ ఎంతసేపు పడుతుంది? 15-20 minutes. కిక్స్ చేసి మీకు చెప్తాను, మేము సీక్రెట్. కిక్స్ చేసేటప్పుడు పొట్ట తగ్గుతుంది, కాలు ఫ్లెక్సిబిలిటీ కాదు. కొంచెం హైట్ మీరు చేశారంటే ఆ పొజిషన్కి ఏంటంటే లోవర్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతాయి. సో మనం ఏంటంటే అట్లా మన ఆరోగ్యం ఇక్కడ ఏంటంటే ఫిట్ లుక్ అది వేరే, ఆరోగ్యం. వయసు పెరిగేసరికి లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఆటోమేటిక్గా మార్పు అయిపోతాయి. వాటికి ఎక్సర్సైజ్ చేస్తే వాడు బలంగా ఉంటుంది. అది ఇంపార్టెంట్. అది మార్షల్ ఆర్ట్లోనే ఉంది. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. ఓవరాల్ హెయిర్ టు టో మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. మీరు కనుక చేయగలిగితే, పర్ఫెక్ట్గా సిన్సియర్గా చేయగలిగితే ది బెస్ట్ ఎక్సర్సైజ్. వేరే ఏది అవసరం. మీరు తినండి, ఏదైనా చేసుకోండి, లిమిట్లో చేసుకోండి, తప్పలేదు. లైఫ్ అనేది చాలా షార్ట్. 15 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి అదే చెప్తాను. లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలి, లిమిట్ పెట్టుకో. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకో, పేరు చూసుకో. ఆ పేరు చెడిపోకుండా మేనేజ్ చేస్తుంటే డ్రగ్స్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ నేను చెప్పింది, ఇంటి పేరు ఉంది, తల్లిదండ్రుల పేరు ఉంది, మీ క్యాస్ట్ ఉంది. ఫలానా క్యాస్ట్ వాడు డ్రగ్ ఎడిక్ట్, ఫలానా క్యాస్ట్ వాడు డ్రగ్తో వాడు పోలీసులు ఎదుర్కొన్నాడు, జైల్లో ఉన్నాడంటే ఎంత మొత్తం జాతికే అవ్వదు. అందుకే దయచేసి డ్రగ్స్ గురించి చెప్తాను. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారు, చిన్నప్పుడు ఎంత కష్టపడి పెంచారో నా తల్లిదండ్రులు నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పారు. ఒరే మీ తల్లిదండ్రులు ఇంత చేశారా, నీకు ఇంత చేశారు. అప్పుడు తెలిసింది. తిన్నాను, బాగా ఫుడ్ పెట్టారు, తిన్నాను, అది తెలుసు. ఏదన్నా నాకు తెలియదు. మా నాన్నగారు ఎన్నో ట్రాన్స్ఫర్స్ నా కోసం మా కోసం ట్రాన్స్ఫర్ చేస్తూ శాలరీ అంటే ఎక్కడ ఎక్కువ వస్తుందో లాయర్ అయినా లీగల్ అడ్వైజర్కి వెళ్ళారు. నువ్వు బాగుండాలని చెప్పి వెళ్ళారు. మా తల్లి కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్, ప్రొఫెసర్, ప్రిన్సిపల్. ఎవరి కోసం? నా కోసం కష్టపడ్డారు. మంచి స్కూల్, ఏమడిగినా ఇచ్చారు. వాళ్ళని మనం ఏదైనా చెత్త పని చేసి అవమానిస్తే అవి ఎంత బాధపడుతుంది చెప్పండి. తప్పు కదా అది. దానికోసం చెప్తాను, తల్లిదండ్రుల కోసం. విద్యార్థులు పాపం చెప్తున్నాను. ఆ డ్రగ్స్ వల్ల ఇంకోటి, ఒక్కసారి అది బ్లడ్లో ఎక్కిందంటే నీ బ్రెయిన్ పోతుంది. డ్రింక్స్ అంటే లివర్ పోతుంది, సిగరెట్ అంటే లంగ్ పోతుంది. పోయింది మళ్ళీ మనం రాదు. మీకు అలా కావాలా? ఎందుకు? ఇంకా మన జీవితం ఎంతో హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళిపోయి బిల్స్ కట్టకుండా హ్యాపీగా మనం ఉండాలి. దయచేసి మీకు ఆరోగ్యం చూసుకోండి. మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ అందరూ ప్రాక్టీస్ చేయండి, కథ చేయండి. టోర్నమెంట్లో పార్షాలిటీ అవుతుంది. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, ఈ మధ్య ఈ మెడల్స్ విషయంలో అందరికీ మెడల్స్ ఇస్తున్నారు అని పేరెంట్స్ బాధపడుతున్నారు. అది చాలా తప్పు. గోల్డ్ మెడల్ అనేది చాలా వాల్యూ అయింది. సిల్వర్ అనేది ఓకే, బ్రాంజ్ ఓకే. గోల్డ్ కష్టపడి ప్రాక్టీస్ చేసి టోర్నమెంట్లో పాయింట్ తీసుకున్న అతనికి ఇవ్వడం, కష్టపడకుండా మామూలుగా వచ్చిన వాళ్ళకి ఇస్తే అది చాలా అన్యాయం. జరగకూడదు. మీ పేరు పోతుంది, మెల్లిగా మీ పేరు పోతుంది. అక్కడైతే అందరికి ఇస్తారే, అది వేస్ట్, అది ఎందుకే అక్కడ అని పోతుంది. అది మనకి బిజినెస్గా చేయకూడదు. అలాగే బెల్ట్స్ కూడా ఆలోచించండి. బెల్ట్స్ ఇచ్చాడు ఎందుకంటే మీ డోజోకి ఒక వాల్యూ కావాలి. ఆ వాల్యూ ఎవరికి ఏ బెల్ట్ ఇస్తున్నారు, ఏ బెల్ట్ వాడు ఎలా చేస్తున్నాడు, అక్కడ పెర్ఫార్మెన్స్ చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, వీడికి వచ్చి బ్లాక్ బెల్టా, వీడికి వచ్చి ఆడైనా ఈడైనా ఇంతేనా అంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తారు, వేరే చోట్ల పర్ఫార్మెన్స్ చూస్తారు. తక్కువ బెల్ట్ ట్యాన్ ఉంటుంది, బ్రహ్మాండంగా చేస్తారు. సో అది విషయం జాగ్రత్త. ఒక్కసారి పేరు పోయిందంటే ఎట్లా ఉందంటే, హోటల్కి వెళ్తున్నాం, హోటల్లో ఫుడ్ బాగాలేదనుకో వెళ్ళిపోతున్నాం. వాడు ఏం చేయలేడు, రాదు.
వాడు మంచి మెరుగు పెట్టి మంచి షిప్ పెట్టినా రాదు. టైటిల్ మార్చే వేరే కొత్త ఓపెనింగ్ పెడితే తప్ప రాదు.